పాతకాలం పద్ధతిలో రోటి పచ్చడిని తయారు చేసుకుందామా. ఈ పచ్చడికి రోలు అవసరం లేదు, రోకలు అవసరం లేదు, అలా అని మిక్సీ కూడా అవసరం లేదండి. రోలు రోకలు లేకుండా రోటి పచ్చడి ఎలా అనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. మాకెప్పుడు రోటి పచ్చడి తినాలనిపించినా ఇదే ప్రాసెస్లో చేసుకుంటాము మేము ఇంట్లో. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, టొమాటో అలాగే ఉల్లిపాయలు వేసేసుకొని సగం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చి చింతకాయ తొక్కుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసుకొని పప్పు గుత్తితో పప్పుని ఏ విధంగా ఎనుపుకుంటామో ఈ పచ్చడిని కూడా అదే విధంగా ఎనుపుకోవాలి. బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, మనకేం కష్టం అనిపించదు. టేస్ట్ కూడా రోటి పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఉంటుంది. కొద్దిగా వాటర్ని వేసుకొని పచ్చిమిర్చి, టొమాటో బాగా మెత్తగా నలిగేలాగా ఎనిపేసుకోవాలి. మా నానమ్మ వాళ్ళు ఇదే ప్రాసెస్లో చేసేవాళ్ళు. ఈ పచ్చడికి తాలింపు ఏం పెట్టుకోరండి, ఇలాగే బాగుంటుంది. రోటి పచ్చడి రెడీ.